వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మన ప్రియరక్షకుడు, మన ప్రాణనాథుడు మనల్ని ప్రేమించి గడిచిన రాత్రంతా ఆయన రెక్కల నీళ్ళు కాపాడి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, మనకంటే గొప్పవారు, ఘనులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎందరో ఈ శుభదినాన్ని చూడక మరణించి మట్టికి మొన్నైపోయాయి. అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క దయ వలన ఈ శుభదినాన్ని మనం పొందుకొని ఉన్నాం. ఈ శుభదినాన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, అందుకే దేవుడు ఆయన సన్నిధిలో చేరినటువంటి మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుంటే, నీతిమంతుల కష్టములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. నీతిమంతులైనటువంటి వారు పడుతున్నటువంటి కష్టమును, నిందలను, అవమానాలను, రోగములను, ప్రతి విధమైనటువంటి బలహీనతలన్నింటినీ, వారి కన్నీటిని, వారికి ఉన్నటువంటి సకల విధములైనటువంటి పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు విడిపించుటకై వారి కష్టములను పోగొట్టి నెమ్మది కలుగు చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు నెమ్మది కలుగు చేస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు. మనము నీతివంతులమై జీవించుట చేత, సహించుట చేత, ఓర్చుకొనుట చేత, అన్నింటినీ భరించుట చేత దేవుడు నీతిమంతుల కష్టములను పోగొడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరి జీవితాల్లో దేవుడు కష్టములను పోగొడతానని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనతో మాట్లాడుతున్నటువంటి ఈ దేవుడు మానవుడు కాదు. ప్రియులారా, మనుష్యులు మనల్ని నమ్మించి మోసం చేయవచ్చు. మనుష్యులు మనకు వ్యర్థమైన సహాయం చేయవచ్చు. మనుష్యుల వలన మనం మోసపోయి ఉండవచ్చు. కానీ రాజులను అధికారం నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుడే సెలవిచ్చాడు. మనుష్యుల సహాయం వ్యర్థమని ఆయనే సెలవిచ్చాడు. ఆపదలో చిక్కుకున్నటువంటి తన ప్రియ బిడ్డలందరినీ కూడా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు, మహిమను కనపరుస్తూ ఉన్నాడు. అందుకే వారి కష్టములను ఆయన పోగొడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే, నేను ఆపదలో చిక్కుకొని ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు చెయ్యి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును అని భక్తుడు అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి నీతివంతులైనటువంటి, విశ్వాసులైనటువంటి, ప్రభు పేరు పెట్టబడినటువంటి బిడ్డలందరికీ కూడా దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు. నీతివంతుల కష్టములను పోగొట్టడం కోసం దేవుడు ఆయన కుడి చేయి చాపుతూ ఉన్నాడు. వారిని ఆపదలో నుండి, శత్రువుల్లో నుండి తప్పించుటకై దేవుడు చేయి చాపి, ఆయన కుడి చేతిని చాపి తన ప్రియబిడ్డలను రక్షిస్తూ ఉన్నానని సెలవిస్తున్నాడు. ఉదాహరణకు, భక్తుడైనటువంటి దానియేలును సింహబోనులో నుండి రక్షించుటకై ఆయన తన దూతను పంపించాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారిని అగ్ని గుండంలో నుండి తప్పించుటకై తన దూతను పంపించాడు. భక్తుడైనటువంటి దావీదును గొల్యాతు చేతిలో నుండి తప్పించుటకై గొప్ప శక్తిని దేవుడు భక్తుడైనటువంటి దావీదుకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఈలాగున నీతిమంతుల కష్టములను పోగొట్టుట కొరకు దేవుడు అనేక రీతులుగా తన ప్రియబిడ్డలకు సహాయం చేస్తూ ఉన్నాడు. వారికి నెమ్మది కలుగ చేయాలని, స్వస్థత కలుగ చేయాలని, శాంతి కలుగ చేయాలని, సమాధానం కలుగ చేయాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. నీతిమంతుల కష్టములు పోగొట్టి
వారికి సంతోషము సమాధానము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ శుభదినాన నేను నీతి మార్గంలో నడుచుకుంటున్నప్పటికీ నా కష్టాలు తొలగిపోవట్లేదు, నా నిందలు తొలగిపోవట్లేదు, నాకున్న అప్పులు క్లియర్ కావట్లేదు, నా శత్రువులు ఎక్కువైపోతూ ఉన్నారు, నేను దూషింపబడుతూ ఉన్నాను అని చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి నీతిమంతుల కష్టమును పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేస్తానని ఈ శుభదినాన దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కష్టములన్నిటినీ పోగొట్టి శాంతిని ఇవ్వబోతూ ఉన్నాడు. భూలోకంలో నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, భర్త కానీ, భార్య కానీ, బంధువులు, రక్తసంబంధికులు ఎవరు కూడా చేయనటువంటి గొప్ప నెమ్మదిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి నెమ్మదిని అనుభవిస్తూ నిజముగా నా కష్టములన్నీ కూడా నా దేవుడే తీర్చాడని సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవుడు ఘనకార్యం చేయబోతున్నాడు. విద్యాబుద్ధుల్లోనూ, వివాహ విషయంలో, సంతాన విషయంలో, అప్పుల్లో, కేసుల్లో, గొడవల్లో, అనారోగ్యంలో, ఆపరేషన్లో, తీరని ప్రతి సమస్య విషయంలో కూడా దేవుడు కష్టములను పోగొట్టి నెమ్మది కలుగు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రసన్నతను మీరు అనుభవించి దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలిచి ఉండినట్లుగా దేవుడు గొప్ప కృపను నీ పట్ల చూపబోతూ ఉన్నాడు. నీ కష్టములన్నిటినీ తుడిచివేయబోతూ ఉన్నాడు. అద్భుతములను, ఆశ్చర్య కార్యములను నీ జీవితంలో దేవుడు చేసి తన మహిమను కనపరచబోతూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కష్టములను పోగొట్టి దేవుడు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కలుగు చేయనుగాక. ఆయన కలుగు చేసినటువంటి నెమ్మదిని 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా మీరు అనుభవించుదురుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన మమ్మను ప్రేమించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 13వ వచనం మాట ప్రకారం నీతిమంతుల కష్టములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదునని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు. నిజముగా మాకు మీరు నెమ్మది ఇవ్వబోతున్నందుకై, శాంతి ఇవ్వబోతున్నందుకై, స్వస్థత ఇవ్వబోతున్నందుకై, సమాధానం ఇవ్వబోతున్నందుకై, మీరు మాకు దేవుడుగా ఉన్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచినందుకై స్తుతిస్తూ ఉన్నాను. మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విని బిడ్డలందరికీ కూడా సకల సంతోషం, సమాధానం ప్రసాదించి వారి కష్టములన్నిటినీ పోగొట్టి, రోగములన్నిటినీ తొలగించి, అప్పుల నుండి విడిపించి, ఆర్థిక ప్రాబ్లములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించి సంపూర్ణమైన మీ శాంతి, మీ సమాధానం సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించుమని, శత్రువుల నుండి విడిపించుమని, సొంత గృహం లేదని బాధపడుతున్న వారికి సొంత గృహం ఇచ్చి, విద్యాబుద్ధుల్లో సహాయం చేసి, వ్యాపారాలను సక్సెస్ఫుల్గా జరిగించి, కొరతలన్నీ మీ కృపలో తీర్చి, నేనున్నానని అభయమిచ్చి మీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా మీ బిడ్డలందరికీ అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభాములు పొందమని ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలందరికీ దీవెన అనుగ్రహించి నూతనమైనటువంటి కార్యములు వారి జీవితాల్లో జరిగించి మహిమ పొందమని దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.